ఎందుకంటే అలా పడుకోవడానికి ఉండట్లా, తినడానికి ఉండట్లా, నిత్యం గోళ ఏడుపులు మార్చుకొని అడిగినందుకు ఇలా చేస్తారా? ఇది మీ కంటికి కనిపించలేదా? వీడియోలు చేసి పెడుతున్నారు. అన్నదమ్ములు వేసినటువంటి స్కెచ్ మామూలుగా లేదండి. తన్నులు తిన్నటువంటి పాస్టర్ గారిని స్టేషన్ కి తీసుకెళ్లి పడుకోబెట్టి గుండెల మీద బూటు కాలు పెట్టాల్సినంత అవసరం ఎస్ఐ గారికి ఎందుకు వచ్చింది? చూడండి, లంచుకోండి సిఐ, లంచుకోండి ఎస్ఐ అనడా ఎందుకంటున్నానంటే వచ్చారు చూడండి, అందరూ జెంట్స్, ఒకటి షార్ట్ వేసుకుని వచ్చాడు, ఒకటి వచ్చాడు. వీళ్ళందరూ కూడా మహిళల మీద విపరీతమైన దాడి. ఒక్క ఫోన్ కాల్ తో అదే సీసీ కెమెరా ఫుటేజ్ లో గొడవ అవుతుండగానే ఎలాంటి అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా, నేను మీ కేడియర్ జై కృష్ణ ధర్మరక్షణ. ఈ రోజు నేను ఇప్పుడు చూపించేటువంటి సాక్ష్యాలు చూస్తే యావత్ హిందూ సమాజంతో పాటు క్రైస్తవంలో ఉన్నటువంటి పాస్టర్లు కూడా ఆశ్చర్యపోతారండి. సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఏ గారు, డిపార్ట్మెంట్ పెద్దలందరూ, ఆఖరికి ఎస్పీ గారు కూడా ఇప్పుడు నేను చూపించేటువంటి సాక్ష్యాలు చూసి నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎంత ఎంత దారుణమైన ప్రణాళికతో ప్రజల్ని మోసం చేస్తూ హిందువులపై దాడి చేసి ఎంత నీచమైన వక్రీకరణ చేస్తున్నారు అంటే మిత్రులారా, ఈ సాక్ష్యాలు నేను చూసి దీని గురించి నేను 2 రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి అనేక సాక్ష్యాలు సేకరించి స్థానిక కొంతమంది పెద్దలతో, హిందూ బంధువులతో, అక్కడ దాడికి గురైనటువంటి వ్యక్తులతో, గ్రామ పెద్దలతో అందరితో మాట్లాడిన తర్వాత నాకు ఒక విచిత్రకరమైనటువంటి వ్యూహం కనబడిందండి. నిజంగా ఇంత దారుణమైన బ్రెయిన్తో, బుర్రతో వీళ్ళు ఎలా ఉంటారు పాస్టర్లు అని చెప్పడానికి ఈ ఒక్క వీడియో ఉదాహరణ. ఒక్కొక్కటిగా నేను పాయింట్ పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను మిత్రులారా. ఈ 10 నిమిషాల వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ పాస్టర్లు, మత మార్పిడి ముఠాలు ఎంత దారుణానికి తెగిస్తున్నారో, ఎంత నీచంగా వక్రీకరణ చేస్తున్నారో, వారిని వెనకేసుకొచ్చి ప్రజల్ని ఏ రకంగా మభ్యపెడుతున్నారో ఒక్కసారి మీరు అన్ని చూడాలి మిత్రులా. కాకినాడ జిల్లాలో కాకినాడ పట్టణంలోనే గల దుమ్మలపేట అనే ఒక ప్రాంతం ఉందండి. కాకినాడలోనే దుమ్మలపేట అనే ప్రాంతం ఉంది. అక్కడ పెద్దమ్మవారి కాలనీ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది. దుమ్మలపేటలో పెద్దమ్మవారి అనే ఒక కాలనీ ఉంది. అక్కడ మెరుగు సమర్పణరావు, మెరుగు విజయ్ అనే 2 అన్నదమ్ములు వేసినటువంటి స్కెచ్ మామూలుగా లేదండి. ఈ మెరుగు సమర్పణరావు అనే వ్యక్తి ఒక పాస్టర్ అండి. అసలు ఏం జరిగింది కథ, అసలు ఏం జరిగింది కుట్ర అనే ముందు కొన్ని వీడియోలు మీకు ప్లే చేస్తాను. దయచేసి ఈ వీడియో చూడండి. తన్నిన వాళ్ళని వదిలిపెట్టి తన్నులు తిన్నటువంటి పాస్టర్ గారిని స్టేషన్కి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చాలా జాగ్రత్తగా ఆయన గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి తన్నారట. ఆయనతో నేను ఆడియో కాల్ మాట్లాడాను. ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు కదా, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని అడుగుతారు కదా. చూశారు కదండి, ఇతను ఎర్రప్ప అజయ్ బాబు. రీసెంట్గా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి కుమ్మారు కదండి ఇతన్ని. ఇతను చేసినటువంటి దేశ ద్రోహ, హిందూ ద్రోహ, సంస్కృత ద్రోహ, సాక్షాత్తు రామచంద్రమూర్తిని కూడా అవమానించినటువంటి నీచుడు వీడు. వీడిని అరెస్ట్ చేసినా కూడా వీడికి బుద్ధి రాకుండా మళ్ళీ హిందూ సమాజం మీద అదే ద్వేషంతో వీడు విపరీతంగా రెచ్చిపోయి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ఎర్రప్పగాడు అక్కడ జరిగినటువంటి సంఘటనకి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా వీడు ఏ రకంగా ఆ పాస్టర్, స్థానిక పాస్టర్ ఎవడైతే సమర్పణరావు ఉన్నాడో వాడికి ఇతను సపోర్ట్ చేస్తున్నాడు. ఇదైంది కదా. ఇక 2వ వీడియో కూడా చూడండి. స్మగ్లరా ఎందుకు అంత దారుణంగా, కిరాతకంగా పడుకోబెట్టి గుండెల మీద బూటు కాలు పెట్టాల్సినంత అవసరం ఎస్ఐ గారికి ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. వి విల్ టేక్ యాక్షన్ ఆన్ ఎస్ఐ గారు అండ్ సిఐ గారు. ఎవరైనా మాకు ఒకటే, మాకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నిస్తాము. చూశారు కదా, ఇతను సినిమా యాక్టర్ అంట. సినిమాలో అవకాశాలు రాక పాస్టర్గా మారాడు. ప్రవీణ్ పగడాల విషయంలో వెలుగులోకి వచ్చాడు. విపరీతంగా డబ్బులు దండుకుంటే ఆ పాస్టర్లే వీడిని మళ్ళీ వీడిని తన్ని తగలేసి వీడు చేసినటువంటి అక్రమాలు బయటపెట్టి వీడిని వెలివేశారు కూడా కొన్ని సంఘాల నుంచి. వీడొచ్చి ఈరోజు పేరు కోసం ఆయన పక్కన పెట్టి ఏ రకంగా నటిస్తున్నాడు చూడండి. సినిమా యాక్టర్ కదండి, ఆ మాత్రం ట్రైనింగ్ ఇచ్చే ఉంటాడు యాక్టింగ్లో. ఏం వెదవెలుపులు చేస్తున్నారు వీళ్ళు అసలు. చచ్చిపోవాలనిపిస్తుందంట. ఆ పక్కన ఉన్నటువంటి సమర్పణరావు అనే పాస్టర్ అతనే. పక్కన నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అన్నాడు కదా, వాడే సమర్పణరావు. అయితే ఈ సమర్పణరావు తెలివితేటలు మీరు ఒక్కసారి ఒక్కొక్కటిగా చూసిన తర్వాత మీరు లాస్ట్లో ఏం మాట్లాడతారో ఒక్కసారి చూద్దురుగా. అయితే ఈ వీడియో కూడా చూసేసేయండి, తర్వాత అసలు విషయానికి వెళ్దాం. చూడండి.
కలెక్టర్ గారు కంప్లైంట్ చేసాం. ఈ విషయంలో ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారి ద్వారా త్రూ డైరెక్షన్ ద్వారా కేసు నమోదు చేయించాం. వాళ్ళ మీద కౌంటర్ కేసు కట్టారు. చూడండి, లంచగొండి సిఐ లంచగొండి ఎస్ఐ అనడం ఎందుకంటున్నానంటే 45,000 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నారని వాళ్ళే బహిరంగంగా దాడి చేస్తూ కూడా అన్నారంట. అది పాస్ట్ గారు చెప్పారు. మరి వీళ్ళ మీద దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లు ఉంటే అక్రమంగా దౌర్జన్యంగా దుమ్మిగా మా ప్రార్థన చేసుకున్న దానికి వెళ్తే వీళ్ళు దాడి చేసి వీళ్ళ మీద కౌంటర్ కేసు కట్టడం ఏంటి అంటే దీన్ని బట్టి అర్థమవుతుందిగా సిఐ ఎస్ఐ దుర్మార్గాలు. సర్పవరం స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐలు, కానిస్టేబుల్, సిఐలు అందరూ కూడా లంచగొండులు అంట. హిందువుల దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళంట కొట్టారంట, గుండ్ల మీద కాలేసారంట. ఈ యొక్క సమర్పణరావు అనే అమాయక పాస్టర్ని వీళ్ళందరూ తిట్టి కొట్టారంటండి. కాసేపు ఇదే నిజమని నమ్మండి, ఇదే నిజమని నమ్మండి. ఎందుకంటే తాగి చనిపోయినటువంటి విధవని హిందువులు చనిపోయారని చెప్పేసి 300 ఛానల్లో వక్రీకరణ చేసినటువంటి ఈ మత మార్పిడి ముఠాలకి ఇది పెద్ద విషయం కాదు. ఎవరి మీద నిందలేస్తారు. తర్వాత ఎస్పీ గారి మీద కూడా మమ్మల్ని కొట్టారంటారు, ఎస్పీ గారు లంచగొండ అంటారు, లేకపోతే కలెక్టర్ గారి మీద నిందేస్తారు, కలెక్టర్ గారు లంచగొండ అంటే ఏదైనా చెప్పొచ్చు. వీళ్ళకి అడ్డు వరపు ఏముంది, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తానండి. ఇప్పుడు చూడండి, వీళ్ళ గ్యామనింగ్ అంతా అర్థమైపోతుంది. ఒకసారి ఒక్కొక్కటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైతే ఈ పెద్దమ్మవారి కాలనీ ఉందో అక్కడ మత్స్యకారి కుటుంబాలు ఉంటాయి. కాకినాడలో ఉన్నటువంటి పెద్దమ్మవారి కాలనీలో మత్స్యకారి కుటుంబాలు, గంగపుత్రులు ఎక్కువ మంది అక్కడ నివసిస్తూ ఉంటారు. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక సాంప్రదాయిక, ఒక సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి ఒక కాలనీలోకి ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడండి. అతనే సమర్పణరావు. ఎలా ఎంటర్ అయ్యాడంటే, అక్కడే ఉన్నటువంటి ఆ స్థానికకి సంబంధించినటువంటి ఒక మహిళ కూతుర్ని ఈ సమర్పణరావు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మహిళ, బాబు నా కూతుర్ని చేసుకున్నావు కదా, అప్పటికే అంత మత మార్పిడి జరిగిపోయింది. ఏది అత్తని కూతుర్ని అందరినీ మత మార్పిడి చేసేసాడు మనోడు, మా మామూలు తెలివైనడు కాదు. అయితే వీళ్ళందరూ కలిసి అతను చేసినటువంటి ట్రాక్లో పడిపోయి, నా ఇల్లు నువ్వు తీసుకో బాబు, నా తదనంతరం నువ్వు తీసుకో అని చెప్పేసి పాస్టర్కి చెప్పడం జరిగింది. అయితే ఈ పాస్టర్ ఏం చేశాడు, దాన్ని అదునుగా చూసుకొని, ఎందుకంటే ఈ మత మార్పిడి ముఠాలు వేసే స్కెచ్ ఏంటంటే ఎక్కడైతే హిందువులు ఎక్కువ ఉంటారో అక్కడ చర్చ్ పెట్టాలని చూస్తారు. ఇలా స్కెచ్ అదే. ఎందుకంటే అలా పెడితేనే వీళ్ళకి డబ్బులు విపరీతంగా వస్తాయి, అలాగే మద్దతు లభిస్తుంది, అక్కడ అమాయక హిందువులను కూడా మతం మార్చచ్చు. స్కెచ్ అది. అయితే ఈ అత్తను ఏం చేశాడంటే, ఒక్క మాట మాట్లాడినందుకు ఈ అత్తను ఏం చేశాడంటే, పక్కన ఒక ఇంట్లో రెంట్కి పంపించి ఏదైతే అత్తకు సంబంధించినటువంటి ఇల్లు ఉందో ఆ ఇల్లుని చర్చిగా మార్చేశాడండి. ఇటు ఇల్లులే, మధ్యలో చిన్న సిమెంట్ రోడ్డు. ఆ సిమెంట్ రోడ్లో ఇంటి పక్కన 2 ఇల్లులు ఉన్నటువంటి మధ్యలో సామాన్య ఇంట్లో చర్చి ఓపెన్ చేసాడు. విపరీతమైన సౌండ్లు, భజనలు, శని ఆదివారాలు అయితే ఇంకా వీళ్ళకి అదుపు లేకుండా విపరీతమైన గోల ఏడుపులు. ఎలాంటి తట్టుకుంటారు? 2 పక్క ఇల్లులు ఉన్నటువంటి, కనీసం బెత్తిడి గ్యాప్ ఉండదు ఇంటి పక్కన. ఎలాంటి తట్టుకుంటారు అక్కడ ప్రజలు? పైగా ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఆ ఏరియాలో ఎవరు లేరు క్రైస్తవులు. అయితే వీళ్ళు విపరీతమైన గోల పెడుతున్నారు. ఎందుకంటే అత్త మాట వరుసకి ఇల్లు నా తదనంతరం, నేను చనిపోయిన తర్వాత తీసుకో బాబు అన్నందుకు అత్తని పక్కగా పంపించి రెంట్కి ఆ ఇంటిని చర్చిగా మార్చేసాడంటే తెలివితేటలు చూడండి ఒకసారి. ఇంక ఈ విషయాన్ని చూసి రోజు ఏంటి గోల, ఏంటి ఎవరు క్రైస్తవులు లేరు అని చెప్పి బాధపడుతూ, బాబు సౌండ్ తగ్గించని ఎన్నోసార్లు అడగడం జరిగింది అక్కడ ఆ ఏరియా మహిళలు, పెద్దలు అందరూ కూడా. కానీ అస్సలు వినలా. అయితే ఒకరోజు ఏం చేశాడంటే, బయటూరు నుంచి సుమారు ఎక్కువ మందిని తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో బయటూరు నుంచి ఎవరెవరిని తీసుకొచ్చి గోల రచ్చ ఆ సౌండ్లు భరించలేక వీళ్ళు రాత్రంతా సోలు మూసుకొని, ఏంటిది మాకు ఈ టార్చర్ అని చెప్పి ఉదయాన్నే అడగడం జరిగింది. బాబు ఏంటిది గోల, మా ఊరోళ్ళు కాదు, మా పేటోళ్ళు కాదు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళందరినీ, ఇంటి మధ్య నీ సెర్చ్ ఏంటని చెప్పి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాధేయపడ్డారు. వద్దు ఇక్కడ సెర్చ్ వద్దు, అదొక ఇల్లు అని చెప్పి. వినలేదండి. వినకపోతే గ్రామ పెద్దలకు చెప్పారు ఈ బాధ అంతా. అయ్యా మాకు ఇలా ఉంది పరిస్థితి, మమ్మల్ని వేధిస్తున్నాడు ఇతను ఎవరో, మా కుటుంబంలో సంబంధించి ఒక ఆడపిల్లని చేసుకున్నాడు కాబట్టి భరించవలసి వస్తుంది, అదేదో చూడండి మాకు ఇబ్బంది కలుగుతుందంటే గ్రామ పెద్దలందరూ వెళ్ళి అడగడం జరిగింది. గ్రామ పెద్దలు కూడా వెళ్ళి వినయంగా చెప్పడం జరిగింది. బాబు సమర్పణరావు గారు, పాస్టర్ గారు, ఏంటండి ఇది, ఇళ్ల మధ్యలో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఇరుగు పొరుగులు సుమారు 30 కుటుంబాలు ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇక్కడ ఉండి, పైగా ఊరోళ్ళు కూడా ఎవరు లేరు కదా, చుట్టుపక్కల ఎవరు క్రైస్తవులు లేరు, పైగా ఇది సెర్చ్ పర్మిషన్ కూడా లేదు, ఎందుకంటే ఇలా చేస్తున్నారు, అలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పారు. వెళ్ళలేదండి. వినకపోగా
మళ్ళీ పెట్టాడు. మళ్ళీ పెడితే ఇంకా గ్రామ సచివాలయానికి సంబంధించి కొంతమంది సిబ్బందికి వాళ్ళు గోడు చెప్పుకున్నారయ్యా, అలాగా పర్మిషన్ లేదు ఏమీ లేదు, సెర్చ్ నడిపిస్తున్నారని చెప్తే సచివాలయానికి సంబంధించి 2-3 వచ్చి అడగడం జరిగింది. బాబు మీకు పర్మిషన్ లేదు ఏమీ లేదు అంటున్నారు కదా, ఇలా ఇబ్బంది పెట్టకండి, ఇలా ఇబ్బంది పెడితే మీకు ఇబ్బంది అవుతుంది, కంప్లైంట్ ఇస్తారని చెప్పి కొంత మందలించి వెళ్ళారంట. వాళ్ళ మాట కూడా వినలా. మళ్ళీ 14వ తారీఖు ఇతను సెర్చ్ ఓపెన్ చేశాడు. మళ్ళీ ఓపెన్ చేసి సౌండ్ పెట్టాడు, ఎవడొస్తాడో రెండు అన్నట్టు తెగించుతో. ఇంకా వీళ్ళు సచివాలయం వాళ్ళు కూడా మాకు సంబంధం లేదంటే వాళ్ళు మాట వింటలేదు, కంప్లైంట్ ఇవ్వండి అంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి మహిళలందరూ అలాగే 2 పెద్ద మనుషులు వెళ్ళి సర్పవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని. అప్పుడు అక్కడి నుంచి 2 కానిస్టేబుల్ వచ్చి ఎవరైతే పాస్టర్ సమర్పణరావు ఉన్నాడో అతనికి విన్నయించుకున్నాడు. ఏమని మాట్లాడుకున్నారు ఒకసారి ఆ కానిస్టేబుల్ వచ్చినటువంటి వీడియో ఒకసారి చూడండి. అందరూ ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, మరి మీ మీద ఇలా అబ్జెక్ట్ చేస్తున్నారు, ఇలాగే సరే మాట్లాడుతున్నారా? సార్ ఏమన్నా మాట్లాడుతున్నా చూశారు కదా, కానిస్టేబుల్ వచ్చి మీరు సెర్చ్ ప్రార్థనలు చేయడానికి మీకు పర్మిషన్ లేదు, అసలు సెర్చ్ ఎందుకు కట్టారని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో చెప్పవలసింది చెప్పారు. ఈ పక్కన ఉన్నటువంటి వీడు ఓవర్ యాక్షన్తో ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అంటే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడదామనో లేకుంటే ఇంకేదో వాళ్ళు వేధిద్దామనో వీళ్ళ ప్లానింగ్. అందరూ కలిసి చేశారు. ఎవరో ఒకరిద్దరు అయితే పార్టీకి వాళ్ళ మీద కేసులు పెడితేనేమో తప్పుడు కేసులు. అందరూ కలిసి చేసే వరకు వీళ్ళకి ఏం చేయాలో తెలియక భారీ కుట్ర చేశారు. అప్పటికే వీళ్ళన్నిటికీ తెగించి ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత అదే నెల ఏప్రిల్ 20వ తారీఖున మళ్ళీ సెర్చ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి మళ్ళీ విపరీతమైన సౌండ్, ఎవడొస్తాడో రండి అన్నట్టు పిచ్చల విడి అనమాట. చట్టం మీద, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల మీద, గ్రామ ప్రజల మీద ఎలాంటి ప్రేమ గౌరవం ఏమీ లేదు. ఈ 20వ తారీఖున పెడితే వీళ్ళు మళ్ళీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా మీరు చెప్పి వెళ్ళారు, అయినా కూడా మళ్ళీ వారం కూడా అవ్వలేదు, చిన్న చిన్న సౌండ్లు పెట్టాడు, ఈరోజు పెద్ద సౌండ్లు పెట్టేశాడు, దయచేసి దీని సంగతి చూడండి అంటే ఇంకా ఏంటి ఇన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పేసి సర్పవరం పోలీస్ స్టేషన్ అండి 2 కానిస్టేబుల్, ఎస్ఐ గారు, సిఏ గారు అక్కడికి వెళ్ళారండి. ఏదైతే పెద్దమ్మ వారి కాలనీ ఉందో కాలనీకి వెళ్ళి ఆయన నిలదీశారు. ఏంటయ్యా నీకు బుర్ర పని చేయట్లేదా? ఇన్నిసార్లు కంప్లైంట్ ఇట్టి ఊరు ప్రజలందరూ పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, సంప్రదింపులు చేస్తున్నారు, నువ్వు మాట వినట్లేదు, నువ్వు అనధికారికంగా సెర్చ్ నిర్మించావు, దీన్ని సెర్చ్ అంటున్నావు, అసలు ఎవరు క్రైస్తవులు లేకుంటే ఎక్కడెక్కడ పిలుస్తున్నావు, ఇది సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, ఇలాంటి విషయాలు మేము ఎంకరేజ్ చేయకూడదు, మొత్తం గ్రామానికి వ్యతిరేకంగా కాలనీకి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టుతున్నట్టు అవుతుందని చెప్పి ఎస్ఐ గారు, సిఏ గారు మందలిస్తుంటే ఆయన ఏమన్నాడంటే, సమర్పణరావు అనే పాస్టర్ నాకు 4 సంవత్సరాల క్రితమే పర్మిషన్ ఉంది సెర్చ్ నడిపించుకోవడం కోసం, మీరు ఎవరండి ఆపడానికి అని చెప్పి ఏదో మాట్లాడాడంట. అయితే ఆ పర్మిషన్ లెటర్ అయితే తీసుకురండి అంటే రేపు పొద్దున్న నేను తీసుకొస్తాను అని చెప్పి అన్నాడంటే ఇప్పుడు లేదని. సరే ఆ పర్మిషన్ లెటర్ అవి తీసుకొని స్టేషన్కి రండి అని చెప్పేసి ఎస్ఐ గారు, సిఏ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ అబద్ధం చెప్పాడు కదా 4 సంవత్సరాల క్రితం, తీరా చూస్తే అక్కడికి ఒక పర్మిషన్ లెటర్ తీసుకెళ్ళాడు. ఏంటంటే రోడ్డు మీద చిన్న కూటమి పెట్టుకోవడానికి పర్మిషన్ తీసుకున్నాడు ఇతను. రోడ్డు మీద చిన్న కూటమి ఒక్క రోజు కోసం పర్మిషన్ తీసుకుంటే అప్పుడు స్టేషన్ నుండి పర్మిషన్ ఇచ్చారంట ఒక్కరోజు ప్రార్థన కోసం. దాన్ని తీసుకెళ్ళి నేను ఇగో తీసుకున్నాను, ఈ సెర్చ్ నడిపించుకున్నా అని చెప్పాడు. అప్పుడు ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి, అయ్యో ఇదేంటయ్యా నువ్వు చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఒక్కరోజు కోసం తీసుకున్నావు, అది పర్మిషన్ ఇచ్చారు, అది కూడా 10 మంది ఏమని రాసుంది, నువ్వు దాంతో సెర్చ్ నిర్మించేశాను, నేను సెర్చ్ నడుపుకోవడానికి పర్మిషన్ ఉందని చెప్తున్నావేంటి, ఇది ఎక్కడ దారుణం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అర్జెంటుగా ఇలాంటి పనులు ఏం చేయకు, నువ్వు నిన్న అబద్ధం చెప్పావు, నువ్వు ఈ రోజేమో ఇది తీసుకొచ్చావు, ఇది ఎక్కడ దారుణం వద్దని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వినయంగా చెప్పారు. చెప్తే వీడు మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ మే 5వ తారీఖున 6వ తారీఖున సెర్చ్ మొదలుపెట్టాడండి. మళ్ళీ మొదలు పెడితే ఈ పోలీసు వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళారు గ్రామ పెద్దలు. వెళ్తే వాడు మా మాట వినట్లేదండి, మీరు ఎంఆర్ఓ గారికి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అని పోలీసు వారి చేతులు ఎత్తేసి మా వల్ల కాదని చెప్తే గ్రామ పెద్దలందరూ కూడా ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఆయన పరిశీలించి ఒకరోజు పిలిచి ఏమైందయ్యా అంటే ఇలాగని చెప్తే అక్కడ ఆర్ఐ గారిని పంపించారండి.
ఆర్ఐ గారిని పంపించి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటారా, నిజంగా వీళ్ళు చెప్పింది నిజమేనా అని చెప్తే ఆర్ఐ గారు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసినటువంటి వీడియో ఒకసారి చూడండి. పట్టుకెళ్ళిపోవాలి అప్పుడు మీరు అన్నట్టుగా అయితే మిమ్మల్నే కదా వేసుకోమని చెప్తున్నా, మీకు ఇబ్బంది లేకుండానే చెప్తుంటా. తీసేసినట్టు అయిపోతుంది. ఇది వేరే అయిపోతుంది. తీసుకుంటానని చెప్పిన దాన్ని బట్టి తీసుకుంటాం అంతే. అదే వాళ్ళు ఏమంటారంటే మీరు వేసుకొని మీరు తీసుకోండి, మామూలు మీరు ఉంటారు కదా, మేము ఏంటంటే అందాక మేము వచ్చి అందాక తాళం ఇచ్చినట్టుగా మీరు మామూలుగా మీరు తాళం ఇచ్చుకొని మీరు వేసుకొని తీసుకుని ఫోటో తీస్తున్నారండి. చూశారు కదండి, ఇక్కడ ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు, స్థానిక ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు ఇంతమంది చెప్పినా వినకపోగా మళ్ళీ వీళ్ళు ప్రార్థన పెట్టారండి. మళ్ళీ ప్రార్థన పెట్టారు. ఎంత మందలించినా అతను అక్రమంగా చర్చ నడుపుతున్నాడు, అక్కడ క్రైస్తవులు ఎవరూ లేరు, అయినా గ్రామ పెద్దలకి కాలనీ వాసులకి ఇబ్బంది కలుగుతుంది, పోలీసు వారు చట్టబద్ధంగా అన్ని రకాలుగా వీళ్ళకి చెప్పుకునే వినలేదండి. ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఊరు పెద్దలు, ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి ఆ ఒక కాలనీ వాసులు మనసు ఇరిగిపోయి, ఎందుకంటే అలా పడుకోవడానికి ఉండట్లా, తినడానికి ఉండట్లా, నిత్యం గోలా ఏడుపులు అంటే ఎవరు తట్టుకోగలరు చెప్పండి. ఇంకా వాళ్ళ సొంత వాళ్ళైనా కూడా ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద ఆవిడ 70 సంవత్సరాలు, ఆమెకి బాణమ్మ అంటారండి, ఆమెను బాణమ్మ అంటారు. ఆ కాలనీలో పెద్ద మనిషి, ఆమె సుమారు 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె వెళ్ళి ఏంటిది ఎన్నిసార్లు అడుగుతున్నా, ఎందుకు మమ్మల్ని చేస్తున్నారని తల కొట్టుకొని ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఇక్కడ పెట్టద్దు, మీరు ఎందుకు పెడుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఏదిస్తున్నారని ఒక ఎంత భావోద్వేగంతో అడిగిందండి. దానికి ఈ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో, ఈ సమర్పణ రావు అనేవాడు, వాళ్ళ తమ్ముడు కలిసి ఆ ముసలమ్మ మీద దాడి చేశారు. దాడి చేసి ఇక్కడ కసక్కొని తెగిపోయిందండి. ఆ ముసలమ్మ మీద దాడి చేశారు వీళ్ళు. ఇది ఏ ఒక్క నా కొడుకు చెప్పలేదండి, ఏ పాస్టర్ నా కొడుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళిన వాడు చెప్పలేదండి. ఒకసారి ఆ సాక్ష్యం చూడండి. హిందువుల మీద ఉగ్రవాదులుగా హిందువులను ఉగ్రవాదులు అంటున్నారు. ఈ వయసులో ఈవిడికి అవసరమా? ఒకటి మతం మారడం తప్పు, సరే మతం మారారు, అది కాకుండా హిందువుల ఇళ్ల మధ్యలో ఇల్లుని చర్చిగా మార్చుకొని అడిగినందుకు ఇలా చేస్తారా? ఇది మీ కంటికి కనిపించలేదా? వీడియోలు చేసి పెడుతున్నారు, సోషల్ మీడియా తేరగా వచ్చిందని చెప్పి వీడియోలు చేసి పెడుతున్నారు. ఈ పెద్దవాడు కనిపించలేదా అంటున్నాను. ఇంతమంది పాస్టర్లు వీడియోలు చేస్తున్నారు. ఎవరైనా సరే మీకు పాస్టర్లుగా గుర్తింపు ఉందా? క్రైస్తవులుగా గుర్తింపు ఉందా? దీన్ని ఎవరైనా చర్చ అంటాడా? హిందువుల ఇళ్ల మధ్యలో ఇల్లుని చర్చిలుగా మార్చుకొని ఫోటోలు పెట్టి దీనికి పర్మిషన్ ఉందా? వీటిలో వచ్చే వాళ్ళకైనా క్రైస్తవులుగా గుర్తింపు ఉందా? చూశారు కదా, ఇంత జరుగుతుంటే ఇదంతా ఏంటి, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు, మనుషుల మీద దాడి చేస్తున్నారని అక్కడ ఉండే లేడీసే, జెంట్స్ ఎవరు లేరు, మగవాళ్ళు ఎవరు లేరు. ఆ ముసలమ్మకి మద్దతుగా ఇలా దాడి చేస్తారా, ఇలా చేస్తారని చెప్పి ఒక 10 మంది మహిళలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ క్రైస్తవులు ఛానల్స్లో రిలీజ్ చేసినటువంటి వీడియో ఒక్కసారి చూడండి. మీరు చూడండి, పక్కన ప్లే చేస్తున్నా. ముందు ఒక ముగ్గురు నలుగురు ఆ చర్చిలో ఉన్నారు. ఇది చర్చ్ సీసీటీవీ ఫుటేజ్ అనమాట. ఒక వచ్చి ఇక్కడ తీయండి, వద్దు మాకు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఒక మహిళ వచ్చి, పెద్ద ఆవిడ వచ్చి ఒక ఆవిడని చేపట్టి ఇలా లేపితే ముగ్గురు వచ్చి ఆవిడని గెంటేస్తున్నారు. చూడండి, గెంటేశారు. ఇక్కడ వైపు అయిపోయింది. ఆవిడని గెంటేయడంతో బయట నుంచి ఇంకో ముగ్గురు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాస్టర్ గారు చాలా తెలివిగా పగడ్బందీగా వేసినటువంటి స్కెచ్, ఒక ఇద్దరిని ఇలా భార్యనున్న ఇంకొకరిని పక్కకు పోయి, మీరు అక్కడ సెల్ పెట్టు, నువ్వు ఫోన్ వీడియో తీ, మీరిద్దరిని ఇన్వాల్వ్ కావద్దు, నేను చూసుకుంటా అని చెప్పి పగడ్బందీ స్కెచ్తో, ఒక పక్క సీసీ కెమెరా, మళ్ళీ ఇద్దరిని కెమెరాతో తీయమని చెప్పి వీడు స్కెచ్ పక్కన చూడండి స్కెచ్ వేస్తున్నాడు. కరెక్ట్గా అక్కడ ఒక్క 2 నిమిషాల వ్యవధిలో, 3 నిమిషాల వ్యవధిలో వీళ్ళు ఒక ఫోన్ చేశారు, ఒకే ఒక ఫోన్ కాల్. ఫోన్ చేస్తే ఆ తర్వాత సెకండ్స్లో వీళ్ళు ఎంతమంది చర్చిలో ఉన్నారో చూడండి. ఈ సమర్పణ రావు అనే పాస్టర్కి మద్దతుగా ఎంతమంది వచ్చారో చూడండి. అందరూ జెంట్సే, ఒకడు షార్ట్ వేసుకుని వచ్చాడు, ఒకడు వచ్చాడు. వీళ్ళందరూ కూడా మహిళల మీద విపరీతమైన దాడి, జుట్లు పెట్టి పీకడం, చీరలు చింపేయడం, ఇలా దాడి చేశారు. ఒక్కసారిగా ఎలా వచ్చారు ఎంతమంది?
ఒక్క ఫోన్ కాల్తో అదే సీసీ కెమెరా ఫుటేజ్లో గొడవ అవుతుండగానే ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్క ఫోన్లో ఎలా వచ్చేస్తారండి? ఎంత పగడ్బందీ ప్రణాళికతో ఉన్నారు చూసారా? గ్రామ ప్రజల మీద ఎంత దౌర్జన్యం చేయడానికి. ఈ విషయం ఎవరు చెప్పలేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో, వాళ్ళు చూపించిన దాంట్లో ఈ నిజం కనబట్లేదా? ఎలా వస్తారండి? పైగా మా ఫ్యామిలీ చేసుకుంటున్నప్పుడు దాడి చేశారని చెప్పినటువంటి వెధవలందరూ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రౌడీలందరూ కూడా ఊరు వాళ్ళు కాదంట, పక్క వాళ్ళు ఎక్కడోనంట. ఎక్కడి నుంచి వచ్చారు అంటే పొలిమేరలో వచ్చారా? రోడ్డు చివర వీళ్ళు ఉంచారా? వస్తే దాడి చేయండి, నేను చూసుకుంటానని ప్రణాళిక. ఇవన్నీ ఎందుకు చెప్పలా? ఇంత జరిగిన తర్వాత, గొడవ జరిగిన తర్వాత కూడా వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళితే, ఉదయం పోలీస్ స్టేషన్కి, ఇవాళ నైట్ ఎందుకులే బాబు, వీడు తేడాగా ఉన్నాడు పాస్టరు, ఉదయం రమ్మని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఉదయం వచ్చినటువంటి ఈ వ్యక్తులిద్దరూ కూడా, ఈ సమర్పణరావు వాళ్ళ తమ్ముడు మెరుగు సతీష్ విజయం, వీళ్ళిద్దరూ వెళ్ళి పోలీసు వాళ్ళ మీద, మరి ఏ పాస్టర్ వీళ్ళకి ధైర్యం ఇచ్చాడో తెలీదు, ఏ స్కెచ్ మీద వెళ్ళారో తెలీదు, డిపార్ట్మెంట్ వల్ల ఎదురు గొడవ పెట్టారంటండి ఎస్ఐ గారి మీద, సిఏ గారి మీద. ఆ రోజు నైటే, గొడవ జరిగిన రోజు నైటే ఎస్పీ గారికి ఫోన్ చేసి 2 గంటల సేపు ఏదించి గొడవకు దిగాడంట ఈ సమర్పణ రావును ఆడి అనుచర వర్గం అంతా కలిసి. ఇదంతా బాధలు ఉన్నారు. వీడి తప్పుని తెలుసు, అన్నీ తెలుసు, వీడి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నాడని తెలుసు, చట్టానికి గౌరవట్లేదని తెలుసు, వీడొక మాస్టర్ మైండ్ అని తెలుసు. ఇంకెంత తెలిసినా వీడి చేత మాటలు పడవలసిన అవసరం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏముంటుందండి? ఇంకా చెయ్యి దాటిపోతుంది. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక ప్రశాంతమైన ఊరిని, కాలనీని నాశనం చేయాలని చూస్తున్న ఇలాంటి వెధవల్ని క్షమించాలండి పోలీసులు. ఇంకా దీని మీద పోలీసు వాళ్ళకి కొంచెం కోపం వచ్చి, ఏయ్ డోర్ మీయండియా, మీరు చేసిన తప్పు ఇలా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, పక్క గదిలో కూర్చోబెట్టారంట. మీరు ఆగండి, లోపల ఉండండి అని. దానికి వీళ్ళు ఏం చేశారు తెలుసండి? పైకి లాక్కిపోయినట్టు, చీకటి గదిలో వేసినట్టు, గుండెల మీద బూటుకాలతో తన్నినట్లు, ఏదో లబ్బర్ బెల్ట్తో కొట్టినట్టు. అబ్బబ్బబ్బబ్బా, ఏం క్రియేషన్ చేశారండి, ఏం క్రియేషన్ చేశారండి. అడ్డంగా సీసీ కెమెరాలతో దొరికిన వెధవలే, సీసీ కెమెరాలు లేవు, చీకటి గదిలో వేశారు, మా దగ్గర ఫోన్లు లేవు, వాళ్ళిద్దరూ తన్నారు, ఇవన్నీ కహాని చెప్తున్నారంటే దీని వెనక ఏమై ఉంటుందంటారు మీరు? ఒక్కసారి ఆలోచించండి. డిపార్ట్మెంట్ వారు అంత దారుణంగా తీసుకెళ్ళి తన్నారా వీళ్ళని? ఎలా నమ్ముతున్నారండి? ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళి సీఏ గారు, ఎస్ఐ గారు కొట్టారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెడితే, ఇంకా నన్ను అడ్డుకునేవాడు ఎవడు ఉండడు ఇక్కడ. నా ఇష్టానుసారంగా నేను ఏదైనా చేయొచ్చు. ఈరోజు కత్తితో పొడిచా, రేపొద్దున పెద్ద కత్తి తీసుకొచ్చి నరికినా కూడా ఎవడేం మాట్లాడు అని చెప్పి ఒక రౌడీ సీటర్ లాగా, ఇటు పాస్టర్ కాదు రౌడీ సీటర్ ఈ సమర్పణరావు, ఇంత భారీ స్కెచ్ జరుగుతుంటే ఇన్నిసార్లు బతిమాలి సంప్రదింపులు చేసి చట్టపరంగా, డిపార్ట్మెంట్ పరంగా, ఎంఆర్ఓ గారి పరంగా, స్థానిక పెద్దల పరంగా, మహిళల పరంగా ఇన్ని పోరాటాలు, ఇన్ని విషయాలు వాళ్ళని బతిమాలుకొని కాళ్ళ బేరానికి వెళ్ళినా కూడా వీడి మాటలు లేకుండా ఇంత పెద్ద విషయం చేశాడే, వీడు అమాయకుడా? వీడికి ఇప్పుడు క్రైస్తవ పెద్దలు వచ్చి సపోర్ట్ చేస్తున్నారా? తెలుసుకోవాలి కదా. ఈ వెధవలందరూ, ఇప్పుడు నించున్నటువంటి వెధవలందరే కదండి. మాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు హిందూ మతోన్మాదులు చంపేశారని చెప్పేసి ఎంత అడవిడి చేశారండి వీళ్ళు. నరుకుతా, చంపుతా అని చెప్పిన అన్నోళ్ళు కదా. ఇలా మొహాలు చూడండి ఒకసారి, వాళ్ళు చేసిన వీడియోలు చూడండి ఒకసారి. ఇలాంటి మోసగాళ్ళు, ఇలాంటి వెధవలు 420 ఈ పాస్టర్లందరూ ఈరోజు ఎస్ఐ గారి మీద, సిఏ గారి మీద, స్థానిక మత్స్యకార కుటుంబాల మీద, హిందూ సమాజం మీద నిందలు వేస్తూ, వీళ్ళు అక్రమంగా దాడులు చేస్తూ, కత్తులతో ప్లానింగ్ చేస్తూ, హిందువుల్ని మతం మార్చాలని, ఎదురొచ్చిన వాడిని అవసరమైతే అణిచివేయాలని, కేసులు పెట్టాలని దారుణమైన ప్రణాళికతో వీళ్ళుంటే ఇంకా హిందూ సమాజం ఎలా బతికి బట్టగలుగుతుందండి? ఇంత దారుణమా, ఇంత దారుణమా? నిజంగా యావత్ హిందూ సమాజంతో పాటు క్రైస్తవ సమాజం కూడా ఆశ్చర్యపోతుంది ఇలాంటి సంఘటనలు చూస్తే. ఇలాంటి వెధవులందరినీ కూడా బొక్కలేసి తన్నాలండి. నిజంగా స్థానిక ఎస్ఐ గారికి, సిఏ గారికి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నానండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా మళ్ళీ మీ మీదే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఎస్పీ గారి మీద, కలెక్టర్ గారి మీద కూడా వీళ్ళు తప్పుడు కేసులు పెట్టడానికి నోటు దూరుసుగా మాట్లాడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇలాంటి జెన్యూన్ ఆఫీసర్లకి మీ ఒక మద్దతు, సపోర్ట్ అందించండి. ఇలాంటి వెధవల్ని ఖచ్చితంగా శిక్షించండి. వీళ్ళు ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ వారిని తప్పు పడుతూనే ఉన్నారు, మీ మీద నింద వేస్తూనే ఉన్నారు. నీది కాని ప్రాంతంలోకి వచ్చి సంబంధం లేనటువంటి చర్చి ఓపెన్ చేసామని పర్మిషన్ లేకుండా ఓపెన్ చేసి, క్రైస్తవులే లేని దగ్గర ప్రార్థనలు నిర్వహించి, బతిమాలుతున్నా కూడా వినకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, గట్టిగా ఆవేదనతో మాట్లాడే వాళ్ళని కత్తితో దాడి చేసి, ఈరోజు వీడు అమాయకుడని, వీడు చచ్చిపోవాలనుకుంటున్నాడని 2 కన్నీరు చుక్కలు కార్చి నటింప చేస్తే ఇది నిజమైపోతుందా?
ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది చాలా దారుణమైన ప్రణాళికతో నడుస్తున్నటువంటి వ్యవహారం. దయచేసి యావత్ హిందూ సమాజం, డిపార్ట్మెంట్ సోదరులు, స్థానిక మత్స్యకార కుటుంబాలు, దీని మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులందరికీ, వాళ్ళకి మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కృష్ణ ధర్మరక్షణ హిందూ హక్కుల పోరాట సమితి కూడా మీకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చెలో కాకినాడ సర్పవరం పిలుపునిస్తామని చెప్పారు కదా ఈ పాస్టర్లు. అంతవరకు వస్తే డిపార్ట్మెంట్ వారికి మేము మద్దతుగా ఉంటాం. మా హిందూ సంఘాలన్నీ వాళ్ళు 100 మంది వస్తే మేము 200 మందితో వస్తాం, వాళ్ళు 1000 మంది వస్తే మేము 2000 మంది వస్తాం. కానీ వెనక్కి తగ్గాం. మా ధర్మాన్ని, నా సనాతన ధర్మాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని, డిపార్ట్మెంట్ వారి యొక్క అంకిత భావాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. త్వరలో దీనిపైన ఏంటనేది కార్యాచరణ రూపొందిస్తాం. ఇలాంటి మత మార్పిడి ముఠాల వెధవల్ని మాత్రం ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. స్వస్తి.